పొలిటీషియన్స్ కానీ ఇటు మీడియా రంగం కానీ ఏదో జరుగుతుందనే అపోహలు, లేకపోతే ఇది అంతా వల్లనే పబ్లిక్లో పానిక్ చేసి ఇదంతా చేస్తున్నారా ఏంది అసలు? ఉదయం నేను బయలుదేరదాం అనుకున్నా, పెట్రోల్ బంక్ దగ్గర పోగానే 1/2 కిలోమీటర్ క్యూ ఉందన్న. నేను మీ వాడికి ఫోన్ చేసి, అన్న నాకు కొంత ఇబ్బంది అవుతుందన్న, నాకు డీజిల్ లేదు బండ్ల, నేను ఇక్కడి నుంచే మాట్లాడుతాను, ఇక తప్పదు నాకు, నెట్ సరిగ్గా లేకపోయినా ఏదో కింద మీద పడితే ఈ నుంచే మాట్లాడతాను చెప్పినన్నా నేను. ఏంది అసలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రకటన అట్లున్నది అంటే, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రకటన రాంగా? పానిక్ కారణం ఎవరన్నా మోడీ గారు కాదా? ఈ పానిక్ సిచ్యువేషన్ దేశంలో పలకడానికి ఎవరైనా కారణం తెలుసుకోండి. మోడీ గారు కాదు, దీనికి కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్. చెప్పేది నాగని ఒక 2 నిమిషాలు పార్లమెంట్ లో ఆయన చెప్పిన వాయిస్ తీసుకో ఆంజనేయులు గారు. అరే మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మోడీ గారు. ఒక్క నిమిషం నేను చెప్తా కదా, దాని క్లారిటీ తాగండి. ఇవాళ ఏదైతే పెట్రోల్ పంపులు మార్చి ఇయ్యలేదు కాబట్టి కేవలం నెట్ పేమెంట్ కట్టి పాత బకాయిలు కట్టాలి, లేకపోతే నెట్ పేమెంట్ కట్టి డీజిల్ తెచ్చుకోవాలి, పెట్రోల్ తెచ్చుకోవాలి. కొన్ని పెట్రోల్ పంపు యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు నిన్న క్లారిటీగా, పెట్రోల్ డీజిల్ ఉన్నది మాకు ఇప్పుడు ఏదైతే మార్చ్ ఎండింగ్ కారణంగా మాకు ఉద్దర దొరకట్లేదు, మాకు మేమైతే ఎవరికైతే ఉద్దర పోసినామో ఆ ఉద్దర పోసిన వాళ్ళు మాకు పైసలు ఇవ్వట్లేదు, మేము తెచ్చుకోవడంలో కొద్దిగా లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది అని చెప్పేసి క్లారిటీగా ఆ రాష్ట్ర పెట్రోల్ బంకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళే స్వయంగా చెప్పిండ్రు. అంతేకాకుండా దాని నుంచి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసారు నిన్న. ఇంక ఇంతకంటే ఏం కావాలి? ఆ నో స్టాక్ అనేటువంటి బోర్డు ఉండడానికి కారణం వాళ్ళు తెచ్చుకోకపోతే. నేను ఒక పెట్రోల్ పంప్ లో కూర్చున్నాండి, వాళ్ళు పొద్దున 10 గంటలకు డీడీ తీసిరు, 2:30కు ట్యాంకర్ వచ్చిందండి. అంటే వీళ్ళు ఎప్పుడైతే అమౌంట్ డీడీ కడుతున్నారో కట్టిన వెంటనే ట్యాంకర్ రావడానికి సిద్ధంగా ఉంది. ఇలా గ్యాస్ కొరత ఉత్పత్తి, గ్యాస్ ఏవైతే రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిటీగా ఈ రోజు బుక్ చేసుకుంటే రేపు వస్తుంది. మాకు ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలి? మాకు టిఫిన్ సెంటర్లలో సరిగ్గా దొరుకుతా లేదా, రోడ్ల మీద స్ట్రీట్ వెండర్స్ ఏం చేస్తున్నారు అన్నీ ఆలోచన చేయండి. ఒక్క నిమిషం రామ్మూర్తి గారి దగ్గర రామ్మూర్తి గారు చెప్పండి. రామ్మూర్తి గారు చెప్పండి, మీరు చెప్పండి. 2016 ఇదే పరిస్థితి, 2025 ఇదే పరిస్థితి, 2026 ఇదే పరిస్థితి. మాట్లాడండి రామ్మూర్తి గారు, మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి అబ్బా, ఎవరైతే ఏ పార్టీలు అయితే దేశంలో ఈ గతులకు ఈ పరిస్థితులకు కారణమైనరో, అంటే వాళ్ళే చంపి వాళ్ళే సంతాప సభలు పెట్టినట్టు వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ మాట్లాడడం నిజంగా శోచనీయం. ఎందుకంటే ఈ 2 పార్టీలు వీళ్ళు అరుచుకోవడం కానీ తెలంగాణ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఒక మంచి ఏం చేయాలనే ఆలోచన ఎవరికి? ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది? యుద్ధం జరుగుతుంటే యుద్ధానికి సంబంధించిన ముందు జాగ్రత్తలు ఏదో దేశంలో మనకి ఏ దేశం కూడా మనకు చెప్పి యుద్ధం చేయదు, కానీ మనం ముందు జాగ్రత్తలు కొన్ని అయితే తీసుకోలేదు. ఇది మోడీ గారు మొన్న అన్న మాట కూడా అదే, మేము ఇంత జరుగుతుందని అనుకోలేదు అనే మాట ఇండైరెక్ట్ గా కూడా ఆయన చెప్పాడు. ఇక్కడ ఏంది? ప్రజలకు కూడా అవగాహన లోపం. క్యాన్లల్లా ఎందుకు మరి అంత ప్యానిక్ అవుతున్నారో అర్థం కావడం లేదు, కానీ క్యాన్లల్లా బిందెలల్లా పెట్రోల్ డీజిల్ నింపుకొని పోయి స్టోర్ చేసుకుంటారు అంటే మరి వాళ్ళ అవగాహన లోపం. దానికి ప్రభుత్వాలు సరిగ్గా ప్రజల్ని ఒక మోల్డ్ చేయడంలో విఫలమయ్యారు, ప్రజలు భయాందోళనకు కారణమవుతున్నారు. కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు భరోసా కల్పించడంలో విఫలమైనాయి. అందుకనే ఈ ఇబ్బందులు. చాలా కొన్ని పెట్రోల్ బంకులు అంటున్నారు పెట్రోల్ ఉన్నది అంటున్నారు, మరి పెట్రోల్ బంకులలో నో స్టాక్ అని ఎందుకు బోర్డులు పెడుతున్నారు? దానికి కారణం ఎవరు? ప్రజల లేకపోతే పెట్రోల్ బంక్ యజమానుల? ఈ అంశం పైన నేను ఒక విషయం చెప్తాను, వినండి. మీ ముగ్గురు రాజశేఖర్ భాయ్ ఒక్క నిమిషం. ఈ అంశం పైన ప్రధానంగా జరుగుతున్నది ఏందనే విషయం మీకు 2 నిమిషాలు మాట్లాడతాను. యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే, ఇంతకుముందు పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఇచ్చేది. ఈ సిచ్యువేషన్లోనే క్రెడిట్ ఇవ్వకుండా నెట్ క్యాష్ అండ్ క్యారీ, అంటే డీడీ తీయండి తీసుకోపోండి అనే ఉద్దేశంతో చెప్పడం వల్ల ఒక ఇబ్బంది జరిగింది. దీంట్లో ఏంటంటే పెట్రోల్ బంకులు వాళ్ళు చేసింది అందుకంటే, మేము స్టడీ చేసినంత వరకు మాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ సిస్టమ్ కనుక ప్రాపగండ చేసేస్తే జనాలు వచ్చేస్తారు, నెట్ క్యాష్లో వెళ్ళిపోతుంది అనేది ఒకటి. తర్వాత దీన్ని ఆసరాగా తీసుకొని ఇక రేటింగ్ కోసం అనుకోని కొన్ని మీడియా సంస్థలు అయితే
అసలు అవాస్తవాలు చెప్పుకుంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు, నేను అన్నింటిలో అనట్లేదు కానీ కొన్ని మీడియా సంస్థలు కూడా ఇదంతా క్రియేట్ చేయడం వల్లనే ఈ రకం ఎక్కడ కూడా ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ఎక్కడ కూడా అట్లాంటి ఇబ్బంది లేదు. ప్రజలకు ఈ పార్టీల పరంగా కాకుండా ఒక మీడియా సంస్థగా ఒక జర్నలిస్ట్గా చెప్తున్నది ఏంటంటే ఎవరు కూడా ఎలాంటి తొందరపాటు అవసరం లేదు, ఎలాంటి ఇది అవసరం లేదు, క్యాన్లు పట్టుకొని బ్యారీలు పట్టుకొని నింపుకోవాల్సిన అవసరం లేదు, అంతా సక్రమంగా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది 60 రోజులకు సరిపడి నిల్వలు ఇలాంటిది ప్రజలు కనుక ఈ క్రియేట్ చేసిన దానికి మీరు ఆలోచించకపోతే ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి. ఎవరు కూడా తొందరపడకండి, అందరికీ కరెక్ట్గా జరుగుతుంది అనేది అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంకొక విషయం మీకు ఇంకొకటి, ఎవరో ఎందుకు రాజశేఖర్ గారు మీరు ఇది గమనించాలి, అందరూ కూడా ఎవరో ఎందుకు నాపై పోటీకి సిద్ధమా అని హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి సూచన చేశారు. అంటే మొన్న సిద్దిపేట పోయినప్పుడు ఇక్కడ గెలిపించిన వ్యక్తికి, కాంగ్రెస్ నుంచి గెలిపించిన వ్యక్తికి నేను మంత్రి పదవి ఇస్తాము, మంత్రి పదవి చేసి డెవలప్మెంట్ చేస్తాము అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నిన్న హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ ఎవరో ఎందుకు మీరే పోటీ చేయండి అని సూచన చేశారు. దీనిపైన ఏమంటారు రాజశేఖర్ గారు మీరు? ఓకే, రాజశేఖర్ గారు మళ్ళీ వస్తారు. చెప్పండి రామ్మూర్తి గారు, అంటే ఆంజనేయులు గారు చెప్పండి మీరు. ఏదైతే మొన్న అక్కడ ఒక్క నిమిషం, రాజశేఖర్ గారు వచ్చారు. రాజశేఖర్ గారు ఓకేనా? అది ఊకే కట్ అవుతుంది. ఓకే, అది ఫోన్ మీకు ఫోన్లు వచ్చినప్పుడు ఆ రకంగా జరుగుతుంది. ఒకటి ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు అన్న మాట అంటే సిద్దిపేటలోకి పోయినప్పుడు, సిద్దిపేట మీటింగ్లో ఇక్కడ కాంగ్రెస్ని గెలిపేయండి, ఇక్కడ మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. నిన్న హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ వారు ఏమన్నారని అంటే ఎవరో ఎందుకు మీరే పోటీ చేయండి అని అన్నారు. మీరు సూచన చేశారు, దీన్ని ఏమంటారు మీరు? అంటే నేను వాస్తవానికి అయితే ఫాలో కాలేదన్నది, నేను అంటే వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది. కానీ ఒకటైతే నేను రాజకీయంగా అయితే ఒక విషయం చెప్పగలుగుతా. ఒకవేళ హరీష్ రావు గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినా కూడా వారికి ఏమైనా మంత్రి పదవి ఆశించుంటే ఇస్తారని ఏమని అనుకున్నామో రేవంత్ రెడ్డి గారు తెలియదు, కానీ నేనైతే అది ఫాలో కాలేదన్న సిరణ. హరీష్ రావు గారు కాంగ్రెస్ కి వచ్చి మంత్రి పదవి ఎట్లా ఇచ్చేస్తారు కానీ అంటే రేవంత్ రెడ్డి గారు అన్నమాట నేను మీకు మళ్ళీ ఒకసారి చేస్తాను. అక్కడ సిద్దిపేట మీటింగ్లో ఏమన్నారంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ని గెలిపియండి, ఇక్కడ గెలిపించిన వ్యక్తికి నేను మంత్రి పదవి ఇస్తా అని వారు చెప్పారు. అది దానిపైన హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారికి సూచన చేశారు, ఎవరో ఎందుకు మీరే వచ్చి పోటీ చేయండి అని చెప్పి. అంటే వస్తామేమన్నా సమయం మంచిగా ఉంటే ఆడ నుంచి కూడా పోటీ చేస్తామే, ఏం భయపడేది ఏముందన్న. ప్రజాస్వామ్యంలో గజ్వేల్ పోటీ చేసినాం, అక్కడ పోటీ చేసినాం, కొడంగల్ పోటీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏముంది దాంట్లో? చెప్పండి రామ్మూర్తి గారు, వాళ్ళు ఆ సవాళ్ళు స్వీకరిస్తుంది కాంగ్రెస్. 100% సిద్దిపేట సపరేట్ రాజ్యాంగం రాసిరా ఇది? చెప్పిండో ప్రజలు చూస్తున్నారు. నేనేమంటాను, హరీష్ రావు గారి మీద నిజంగానే నీకు రేవంత్ రెడ్డి గారికి గాను రేవంత్ రెడ్డి గారి నాయకుడు రాహుల్ గాంధీ అయినా పర్వాలేదు, ఎవరైనా దమ్ముంటే వచ్చి హరీష్ రావు గారి మీద పోటీ చేసి గెలవాలి. ఈ రాష్ట్రంలో హరీష్ రావు గారి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలకు చాలా దగ్గరైన వ్యక్తి, తెలంగాణ ఎమ్మెల్యేలలో ముందు వరుసలో ప్రజల సమస్యలను తీర్చడంలో ప్రజలను అంటుబెట్టుకొని ఉంటున్నాయి ఏకైక ఎమ్మెల్యే చరిత్ర. స్వభావం అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం హరీష్ రావు గారు గెలిచింది 7 సార్లు గెలిస్తే మొన్న అసెంబ్లీలో నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఎంత దారుణంగా మాట్లాడతాడంటే ఆయన గెలిచింది 5 సార్లే అంటాడు. మరి 2 సార్లు ఉప ఎన్నికలు జరిగితే 2 సార్లు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా పెట్టారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద కూడా గెలిచాడు. 7 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఆయన 5 సార్లు గెలిచి మీరు రాసుకోండి నాకైతే తెలియదు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక సంకుచిత స్వభావం, ఒక కృష మనస్తత్వం. కాబట్టి ఈ మనస్తత్వం వల్లనే తెలంగాణ ఆగమైపోతుంది. కాబట్టి ఒక బ్లాడ్ కాన్సెప్ట్ లేకుండా కేసీఆర్ గారిని తిట్టాలా, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలా, ఆయన చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే ఆయన నైజం తప్ప తెలంగాణ ఈయన వల్ల మళ్ళా ఒక 100 ఏళ్లు వెనకబడే ప్రమాదం ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు
కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులకు అర్థం కావట్లేదు. నాయన మీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి వచ్చిండు, అది గుర్తు పెట్టుకోండి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా దారి పడతాడు, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పోయారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండాలని చూస్తలేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు జీవితాలు లేదు, రామూర్తి గారు ఒక్క విషయం మీరు కాంగ్రెస్ను ముంచడానికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చింది అంటున్నారు. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాతనే కదా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్రంలో ఒక అధికారం, అంటే అంత పెద్ద సముద్రము కాంగ్రెస్లో సీనియర్లు ఉండంగాను ఒక పార్టీ నుంచి వచ్చి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి రాష్ట్రంలో అధికారం తెచ్చిండు. రాష్ట్రంలో అధికారం తెచ్చిన వ్యక్తిని మీరు ఆ రకంగా ఎట్లా అంటారు చెప్పండి? కాంగ్రెస్ ముంచడానికి వచ్చిన ఎట్లా వచ్చిండు, ఎట్లా తొక్కుకుంటూ వచ్చిండని ఆయనే చెప్పిండు కదా. నేను మామూలుగా రాలేదు, తొక్కుకుంటూ వచ్చినా ఒక్కొక్కరిని ముందుకు పోతాను అంటుండు. ఎవరిని దొక్కిండు? ఒక జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని దొక్కిండు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని దొక్కిండు, ఒక దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళని దొక్కిండు, ఒక బట్టి విక్రమార్క లాంటి వాళ్ళని దొక్కిండు. కాంగ్రెస్ కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులను తొక్కి చంద్రబాబుకు తొత్తాయిండు, మోడీకి తొత్తాయిండు, బడేబాయి చోటబాయి ఇద్దరు ఏకమై చంద్రబాబు ఏకమై ఈ ముగ్గురు, అందుకే నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఈ ముగ్గురు తెలంగాణకు ద్రోవులే. చంద్రబాబు నాయుడు గాని, రేవంత్ రెడ్డి గాని, మోడీ గాని. మోడీ గారు ఏమన్నాడు? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇంకా చంపుతున్నారు. కాబట్టి అటు మోడీ గారికి తెలంగాణ బాగుపడాలని లేదు, ఇటు చంద్రబాబు నాయుడుకు తెలంగాణ బాగుపడాలని లేదు, తెలంగాణ రాష్ట్రం రావాలని లేదు. ఎవరికైతే ఉన్నదో రాజశేఖర్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏమంటారంటే తొక్కుంటూ వచ్చినా అంటున్నారు. అంటే ఇప్పుడు రామూర్తి గారు ఏమంటారు అంటే వీళ్ళందరినీ తొక్కుంటూ వచ్చినా అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు చెప్పండి అన్న? నేను ఒకటే చెప్తున్నా, తొక్కుకుంటూ రావాల్సింది ఎవరిని? మా పార్టీకి గెలవాలంటే ఎవరిని తొక్కాలి? మేము ఎదుటి పార్టీని తొక్కుతామా, మా పార్టీని తొక్కుకుంటామా? అంత ఈజీగా మాట్లాడితే రామూర్తి గారు తొక్కాల్సింది ఎవరిని? కేటీఆర్ ని తొక్కాలి, అన్నాడు కదా తొక్కుకుంటూ వచ్చిందని. ఎవరిని తొక్కుకుంటూ వచ్చింది? అదే ఎవరిని తొక్కాలి? మా పార్టీ అధికారంలో రావాలంటే 50 లక్షలు ఇచ్చి పిసిసి కొనడాన్ని మీ పార్టీ నాయకుడే చెప్పిండు. ఏమైనా చర్యలు తీసుకున్నారా? రాజగోపాల్ రామూర్తి గారు వారు ఏమంటారు అంటే మేము మా పార్టీలో